ఏపీలో రైతులకు శుభవార్త. అవును. ఏపీలో ఎట్టకేలకు రైతులకైతే శుభవార్త చెప్పడం జరిగింది. ఒక్కొక్కరికి 15,000 నుంచి 30,000 వరకు కూడా హామీ అయితే ఇవ్వబోతూ ఉన్నారన్నమాట. రాష్ట్రంలో పాడి రైతుల సంక్షేమం కోసం పశు బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ విధి విధానాలు కూడా తయారు చేసి రైతులకు అవగాహన కల్పిస్తుంది. పాడి రైతులు ఖచ్చితంగా పశు బీమా చేయించుకోవాలని సూచిస్తూ ఉన్నారు. అయితే ఈ పథకాన్ని మరింత ప్రయోజనకరంగా మార్చేందుకైతే తీర్చిదిద్దుతూ ఉన్నారు. ప్రభుత్వం నాటు పశువులకు 15,000, మేలుజాతి పశువులకు 30,000కు బీమా చేస్తుంది. ఒకవేళ రైతు ఎవరైనా పాడి పశువుకు 30,000 కంటే ఎక్కువగా బీమా చేసుకోవాలని భావిస్తే అదనంగా అయ్యే సొమ్మును వారైతే చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇలా అయితే ప్రభుత్వం మొత్తం చెల్లిస్తుంది. ఈ బీమా పశువులు అంటే అలాగే పాడి పశువులతో పాటు గొర్రెలు, మేకలు, పందులకు కూడా పశు బీమా పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నారు. వీటికి మాత్రం 6,000 అయితే పరిహారంగా చెల్లిస్తారు. అయితే తొలి దశలో జిల్లాలకు కేటాయించిన రాయితీ సొమ్ము బీమా ప్రీమియం చెల్లించడానికి ఖర్చు చేస్తే అదనంగా మళ్ళీ సొమ్ము అంటే విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఈ పశు బీమా పథకం కింద మేలుజాతి పాడి పశువులకు ఒక్కొక్కటి 1,00,000 వరకు కూడా విలువ చేస్తుంది. ఇక్కడ పోషకులందరూ కూడా బీమా తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అయితే దీనికి కావాల్సిన దరఖాస్తులు చూసుకుంటే పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఎస్సీ ఎస్టీలు అయితే తెల్ల రేషన్ కార్డుకు సంబంధించిన అందించాలని సూచిస్తున్నారు. పాడి పశువులకు బీమా చేసే క్రమంలో చెవికి ట్యాగ్ అయితే వేస్తారు. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఆ ట్యాగ్ పడిపోతే సమీపంలోని పశుసంవర్ధక శాఖ సిబ్బందిని సంప్రదించి తిరిగి అయితే వేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక పశువు మరణిస్తే వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రంలో సంబంధిత సిబ్బందికి సమాచారం అందించాల్సి ఉంటుంది. బీమా సర్వేర్ వచ్చి వరకు కూడా పశువుకు ఉన్న ట్యాగ్ తీయకూడదు. రైతులు ఒకవేళ బీమా చేయించిన పశువును విక్రయిస్తే 7 రోజుల లోపు బీమా కంపెనీకి సమాచారం ఇచ్చి కొనుగోలుదారుని పేరుపై మార్చాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా బీమా పథకం అయితే అమల్లోకి అయితే వచ్చిందనమాట ఏపీలోని. సో ఆధార్ కార్డు, అదేవిధంగా పాస్ పుస్తకం, రైతులకు సంబంధించి పాస్ పుస్తకం ఉంటుంది. ఇవైతే ఇచ్చి మీరు రైతు సేవా కేంద్రాలు ఇవైతే పొందొచ్చు అనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.